సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ మామూలు కాదు, రచ్చ రంబోలాలు వేస్తుంది. అసలు సుమనన్న ఓటింగ్ ఏందిరా ఈ రేంజ్ లో పడుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ గా టాప్ పొజిషన్ టచ్ చేయలేము, అది దాని గురించి డిస్కషన్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ పొజిషన్స్ గురించి మాట్లాడదాం. సుమనన్న విషయం గురించే చాలా క్లారిటీగా మాట్లాడాలి. సో అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడన్నా నచ్చినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. అంతకంటే ముందు కెప్టెన్సీ టాస్క్ అయితే నడుస్తుంది, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. సో 3 టీములుగా ఉన్న హౌస్ మేట్స్ అందరినీ 3 టీములుగా డివైడ్ చేశారు. అందులో 3 టీములలో అండ్ బ్లూ అండ్ రెడ్ పింక్ కలర్స్ అనుకోండి. సో 3 టీములుగా డివైడ్ చేశారు. దాంట్లో ఇమాన్యుయల్ టీము ఎక్కువగా లీడింగ్ లో ఉంది, దివ్య టీము పింక్ టీము చాలా లీస్ట్ లో ఉంది. సో లీస్ట్ లో ఉన్న వాళ్ళ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఆ ఎలిమినేట్ చేసిన కంటెస్టెంట్ ఎవరు అనంటే సో కళ్యాణ్ పడాలని ఎలిమినేట్ చేశారు. ఏంట్రా ఈ అరాచకం అనుకున్నాము, బట్ ఏంటంటే తప్పదు, కొన్ని విషయాలు ఇలా ఫ్లోలో దొరికిపోతా ఉన్నారు. కళ్యాణ్కి అస్సలే ఆగమాగం ఉందిరా పరిస్థితి అనుకుంటే కళ్యాణ్ ని ఇంకా దారుణంగా ముంచేస్తున్నారు. సో హౌస్ మేట్స్ అందరు కలిసి ఏదో మనోడు స్ట్రాంగ్ అని చెప్పేసి మనోడిని ఆడకుండా చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. అండ్ సుమనన్నకు సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు. రబ్బా మెంటల్ వచ్చే సీక్రెట్ టాస్క్లు, కూర్చుని లేపడం కూడా ఒక సీక్రెట్ టాస్క్ అంట. ఏందో ఈ మెంటల్ వచ్చే పనులు కాకపోతే ఇంకేంది మనం మాట్లాడుకోవాల్సింది, ఏంది జీవితం అలాగ తయారైంది. సో ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ చూసుకుంటే ఎలా ఉంది అని అంటే, సో టాప్ ఓటింగ్ వచ్చేసరికి తనుజ ఉంది. తనుజాని ఎవ్వరు కొట్టే వాళ్ళే లేరు, అండ్ దరిదాపులో కూడా లేదు. అండ్ మీరు అనుకున్నట్టుగా కళ్యాణ్ తగ్గాఫార్ ఇస్తాడా అనుకుంటే సో కళ్యాణ్ కి తగ్గాఫార్ ఇచ్చేంత సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితిలో కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ గా దగ్గరగా ఉన్నారు అనుకున్నా కూడా అరే తగ్గాఫార్ ఇస్తారు అని చెప్పేయచ్చు. సో ఆఫ్ ది ఉన్నప్పుడు ఖచ్చితంగా తగ్గాఫార్ ని ఏ విధంగా కన్సిడర్ చేయలేం. సో ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఓటింగ్ పడ్డది అనుకోండి, మీ దగ్గర నుంచే ఉంటది, అది ఆడియన్స్ దగ్గర నుంచే అది ఆ సిచ్యువేషన్ ఆ తగ్గాఫార్ ఇవ్వడానికి కూడా మీరే రీజన్స్. మీరు వదిలేసి ఇదంతా రచ్చ చేయాలి అని అనుకుంటే ఏం చేయలేము. కామెంట్స్ చేయడం కాదు, కంటెంట్ అక్కడ ఓట్లు వేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ తనుజ టాప్ పొజిషన్ లో ఉంది 35% తోటి. ఈమె ఓటింగ్ రోజు మనం చెప్పి టాప్ పొజిషన్ అని చెప్పి మెంటల్ చెప్పడం తప్పితే ఇంకేమీ లేదు. సిచ్యువేషన్స్ 35% తోటి టాప్ పొజిషన్ అంటే 100లో 35 పోయినాక మిగతా 6గురికి ఓటింగ్ వంచాలంటే ఏడ ఉంటది. ఆడియన్స్ మాత్రం ఎంతకని కష్టపడతారు. తనుజ ఓటింగ్ ఎక్కడన్నా బ్రేక్ అయితే మాత్రమే మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటది. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా తనుజకి బ్రేక్ చేసే ఖచ్చితంగా అలాంటి ఫుటేజ్ పడదు కూడా. ఎందుకంటే మీరు ఎంత టార్గెట్ చేయండి దానికి ఇంకా ఎక్కువ ఓటింగే పడుతుంది, కానీ తక్కువ ఓటింగ్ పడదు. మీరు అనుకోని నెగిటివ్ చేయాలనుకున్నా, అనుకోని ట్రోల్ చేయాలనుకున్నా కూడా ఎక్కువ ఓటింగ్ అనేది పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో దాని బదులు గప్చుప్గా ఈమెను టచ్ చేయకుండా లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ హౌస్ మేట్స్ కూడా. సో సెకండ్ వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి 17 to 18% ఓటింగ్ పడుతుంది. ఈయన ఊహించిన రేంజ్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడట్లేదు. అండ్ పిఆర్లు గట్టిగా పనిచేసిన అండ్ శ్రీజ ఓటింగ్ అనేది ఖచ్చితంగా కళ్యాణ్ పడట్లేదు అని అంటే సో పడట్లేదు. శ్రీజ ఓటింగ్ పడ్డప్పుడు మనోడికి 25-26% ఓటింగ్ కూడా పడ్డది. అండ్ దగ్గరగా తనుజకు దగ్గరకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్ గా క్లియర్ కట్ గా మనోడికి సింగిల్ గా ఓటింగ్ పడుతుంది, అది కూడా 17 to 18% ఓటింగ్ ఉంది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి మార్నింగ్ చూసుకుంటే 14% ఉంది, ఇప్పుడు చూసుకుంటే 15%. కళ్యాణ్కి ఈయనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక 2 to 3%, 2% మాక్సిమం డిఫరెన్సెస్ ఉంది. 2% డిఫరెన్సెస్ ఉంది. అండ్ మనకి ఈ రోజు ఏంటి ట్యూస్డేనే, ఇంకా ఓటింగ్ అనేది ఫ్రైడే దాకా ఉంది కాబట్టి ఇంకా టైం ఎక్కువగా ఉంది. అప్పట్లోపు ఏమన్నా గజిబిజి గందరగోళం చేసి సుమనన్న సెకండ్ పొజిషన్ కు వచ్చాడు అని అనుకో, ఇంకా కళ్యాణ్ ఎక్కడో చూడాల్సిన పరిస్థితికి వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి, సుమనన్న ఫ్యాన్స్ ఉంటే ఎవరికైనా ఓట్లు వేసేసుకోండి. అండ్ 15% తోటి సుమనన్న థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. నేను ఇది ఊహించలే, భరణి గారు ఉంటారని. మార్నింగ్ కూడా చూసినా ఇదే ఓటింగ్ ఉంది, ఇప్పుడు చూసుకున్నా ఈయనకు ఇదే ఓటింగ్ పడుతుంది. 12% ఓటింగ్ పడుతుంది మనోడికి కూడా. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అంటే గజిబిజి గందరగోళం ఏమన్నా వర్కౌట్ అవుతుందా, అప్ అండ్ డౌన్స్ ఏమన్నా జరుగుతాయా అనుకున్నాను, కానీ తీరా చూసుకుంటే మనోడికి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అది కూడా 12% ఓటింగ్ పడుతుంది భరణికి.
సో ఈసారి ఖచ్చితంగా మనోడు సేఫ్ జోన్ అంటే ఖచ్చితంగా సేఫ్ జోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓటింగ్ ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. సో స్టేబుల్ ఓటింగ్ 12% ఓటింగ్ ఉండు అండ్ 4th పొజిషన్ లో ఉన్నాడు. నేను సంజన గారు ఈ ప్లేస్ లో ఉంటారు అని చెప్పేసి నేను మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అదే చెప్పాను అనమాట. సో సంజన గారు ఉంటారు అనుకున్నాను, కానీ బర్నీ గారికి ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ బీభత్సంగా కనెక్ట్ అయిపోయారు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ నిజంగా కనెక్ట్ అయ్యారు బర్నీకి. సో దానివల్లనే ఆయనకు ఓటింగ్ అనేది కొంచెం పెరిగింది అండ్ స్టేబుల్ ఓటింగ్ పడుతూ ఉంది. సో ఎప్పుడైనా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఒక స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంటుంది. 12% తోటి మనోడైతే 4th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజన గర్లాని గారు ఉన్నారు. ఆయనకు 9%. మార్నింగ్ కి ఇప్పటికీ ఒక 1% పడ్డది, తగ్గింది. అండ్ పాపం ఈమె హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఈ 3 టీంలలో ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ఒక్కతే ఉండిపోయింది, ఏకాకిలాగా మిగిలిపోయింది అనమాట. సో ఊహించింది ఒకటైతే జరుగుతుంది ఒకటిలాగా మారిపోయింది సిచ్యువేషన్స్. సో ఈమెకు 9% ఓటింగ్ పడుతుంది. సో చాలా అంటే చాలా క్లారిటీగా ఓటింగ్ పడే పర్సన్ కి ఒక పర్సన్ తగ్గింది, ఒక పర్సెంటేజ్ తగ్గింది అని అంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇక్కడ డిస్కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్ సంజన విషయంలో. సో 9% తోటి ఈమె 5th పొజిషన్ ఉంది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి రాము ఉన్నాడు. రాముకు 7 to 8% ఓటింగ్ పడుతుంది. ఒక 1% పెరిగిందనంటే ఇలా రన్నింగ్ ఆడియన్స్ లెక్క రన్నింగ్ ఓటింగ్ పడుతుంది అనమాట మనోడికి. సో రాముకి 8%, 7 to 8% ఓటింగ్ పడుతుంది. అండ్ కాన్స్టెంట్ గా 8% కాదు 7 to 8% రన్ అవుతూ ఉంది అనమాట. సో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. సో ఊహించిన దానికంటే ఎక్కువ పడుతుందంటే లేదు. ఈయనకు స్టేబుల్ ఓటింగ్ ఉంది. 6 to 7%, మాక్సిమం 9% వరకు టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే స్టేబుల్ ఓటింగ్, ఈయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నా. సో అలా సిచ్యువేషన్ చూసుకుంటే ఖచ్చితంగా ఈయన కూడా ఎలిమినేషన్ జోన్ ని ఫేస్ చేస్తారంటే లేదు అన్నట్టుగానే ఉంది, కానీ ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా ఉంది. సో ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ అనేది పెద్ద చేంజెస్ ఏం లేవు. సో కొంచెం ఏదో కొంత ఓటింగ్ బెటర్మెంట్ ఉందంటే భరణికి కానీ సుమన్ అన్నకి మంచి ఓటింగ్ పడుతున్నట్టే వాళ్ళ వర్క్, వాళ్ళ వైజ్ చూసుకుంటే. సో లాస్ట్ బట్ ద లీస్ట్ సాయి శ్రీనివాస్ ఉన్నాడు. ఈయనకు 2 to 3%, మార్నింగ్ అక్యురేట్ గా 3% ఓటింగ్ పడుతూ ఉండే. సో ఇప్పుడు చూసుకుంటే ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం మనోడికి 2 to 3% ఓటింగ్ వచ్చాడు. ఇంకా ఓటింగ్ డౌన్ ఫాలోలోకి వచ్చింది. ఈసారి ఎలిమినేషన్ ని ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ ఫేస్ చేయబోతున్నాడు అంటే రాసి పెట్టుకోండి, సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ ని ఫేస్ చేయబోతున్నాడు. ఇది క్లియర్ అన్నట్టుగా ఉంది ఆడ సిచ్యువేషన్. ఎందుకంటే ఈ రేంజ్ లో ఇప్పుడు రాముకి కూడా ఆల్మోస్ట్ ఒక 4%, 5% పడితే అట్లీస్ట్ దగ్గరగా ఉన్నారు. 7 to 8% ఓటింగ్, ఇప్పుడు ఈయనకు 2 to 3% ఓటింగ్ అని అంటే ఆల్మోస్ట్ 5-6% ఓటింగ్ డిఫరెన్స్ వస్తుంది. సో అలాంటప్పుడు చాలా క్లారిటీగానే ఉన్నట్టే కదా. సో వెరీ ఛాన్స్, హైలీ ఛాన్స్, 95%, 99% ఈసారి సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇది మై పర్సనల్, నా ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పీరియన్స్ తో, నాకున్న అనాలిసిస్ తో చెప్తున్నాను. సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ మళ్ళీ ఒక ఫైర్ స్టోన్ లో నుంచి మళ్ళీ ఒకరు బయటికి వెళ్లే ఛాన్సెస్ ఉంది. సో సేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. ఓట్లు ఎవరికి స్ప్లిట్ చేయకండి. మా వాళ్ళు సేఫ్ గా ఉన్నారని వేరే వాళ్ళకు స్ప్లిట్ చేయడం ఇలాంటివి చేయకండి. ఇది క్లియర్ గా గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి, ఏదైనా చేయండి. సో ఇది అన్నమాట. సో ఓవరాల్ గా ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ అనేది తనుజ టాప్ లో ఉంది, 2nd కళ్యాణ్, 3rd బర్నీ, 4th సుమను, 3rd సుమనన్న అండ్ 4th బర్నీ గారు, తర్వాత సంజన 5th పొజిషన్, 6th రాము అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం సాయి శ్రీనివాస్ ఉన్నాడు. సో మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.